దుష్టులకు దూరం. జనార్దనం తండ్రి వ్యాపారరీత్యా ఒక పెద్ద పట్టణంలో ఉండేవాడు. ఆయన జనార్దనానికి బోలెడు డబ్బు కూడబెట్టి ఇయ్యడమే కాక, పోయేటప్పుడు నాయనా జనార్దనం, నేను పోయాక నువ్వు పట్టణంలో ఉండవద్దు. ఏదైనా మంచి చోటు చూసుకొని స్థిరపడు. నేను సంపాదించినది నువ్వు నీ పిల్లలు 10 కాలాల పాటు కష్టపడకుండా తినగలిగినంత ఉంది అని చెప్పి కన్నుమూశాడు. తండ్రి పోయాక జనార్దనానికి ఒక సమస్య పట్టుకుంది. ఎక్కడ స్థిరపడాలన్నది వాడికో తోచలేదు. స్వంత ఊరిలో వాణ్ణి ఆప్యాయంగా ఆదరించేవారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ఊరి అట్టే మంచిది కాదు. నీటి సౌకర్యం సరిగ్గా ఉండదు. ప్రకృతి దృశ్యాలు ఉండవు. అంతా రాతి ప్రదేశం. జనార్దనం ఆస్తిని కొంత బంగారంగాను, కొంత నగదుగాను మార్చుకొని మంచి చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. పక్షం రోజుల తర్వాత వాడికో చక్కని ప్రదేశం నచ్చింది. సముద్రపు ఒడ్డున చిన్న పల్లెటూరు, సరుగుడు తోటలు, ఇసుక దిబ్బలు. ఆ చల్లని ప్రశాంత వాతావరణం జనార్దనాన్ని ఎంతగానో ఆకర్షించింది. వాడు సరుగుడు తోటలో చిన్న పాక వేసుకొని అక్కడే స్థిరపడ్డాడు. రోజు సాయంత్రం వాడు ఒక చిన్న నాటు పడవలో సముద్ర విహారానికి వెళ్ళేవాడు. ఆ పల్లెటూరులో ప్రజలందరూ ముఖ్య వృత్తి చేపలు పట్టడం. ఏమీ కష్టపడకుండా తిని కూర్చునే ఈ కొత్తగా వచ్చిన మనిషిని చూస్తే వాళ్లకు అసూయగా ఉండేది. ఒకరోజు ఎండవేళ జనార్దనం ఇంటి ముందున్న సరుగుడు చెట్టు కింద మంచం వేసుకొని పడుకున్నాడు. అవతల ఎండ నిప్పులు చెరుగుతున్న ఆ సరుగుడు తోటలో చల్లగా గాలి వేస్తుంది. ఎవరో పిలిచినట్లయింది. జనార్దనానికి మేలుకో వచ్చింది. మంచం దగ్గరికి ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడుగువాటి రాగి రంగు గడ్డము, నున్నని గుండు. వాడు ఎర్ర రంగు పొడుగు చేతుల అంగీ, నల్లని పంచె ధరించి ఉన్నాడు. వాడి మెడలో కాకి ఈకల దండ ఉంది. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు, కుర్రాడా, చెంబుడు మంచినీళ్ళు పట్రా, దాహంగా ఉంది, ఎండలు మండేస్తున్నాయి అంటూ జనార్దనం మంచినీళ్ళు తేవటానికి లోపలికి వెళ్ళబోయాడు. ఆగు కుర్రాడా, చిక్కటి మజ్జిగతో చిటికెడు ఉప్పేసి పట్టుకురా, నా నోరు పిడచక్కకు పోయింది అన్నాడు మనిషి. జనార్దనం అలాగే అని వెళ్ళబోయాడు. దాంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండు, రుచిగా ఉంటుంది అని కేక పెట్టాడు గడ్డపు మనిషి. జనార్దనం ఆ మనిషి అడిగినట్టే ఒక గిన్నెలో ఉప్పు, నిమ్మకాయ రసము వేసి మజ్జిగ పట్టుకొచ్చాడు. ఆ పాటికి ఆ మనిషి వేసుకున్న మంచం మీద కూర్చొని తాపీగా కూని రాగాలు తీసుకుంటూ ఉన్నాడు. వాడు గుటుగుటు మజ్జిగ తాగేసి, గిన్నె నిక్షేపంగా ఉంది, ఎవరైనా కాజేయగలరు, లోపల దాచిరా అన్నాడు. జనార్దనం గిన్నె లోపల పెట్టి వచ్చేసరికి ఆ మనిషి మంచం మీద అడ్డంగా పడుకొని ఉన్నాడు. మంచి ఎండవేళ కూడా నిద్ర మంచుకొస్తుంది, ఆ కొనుకు తీసి లేస్తాను అని క్షణంలో ఆ మనిషి గుర్క పెట్టేశాడు. జనార్దనం ఏమీ అనలేకపోయాడు. వాడు ఇంటి అరుగు మీద కూర్చొని సాయంత్రం దాకా కాలక్షేపం చేశాడు. చీకటి పడ్డాక ఆ మనిషి లేచి ఆవలిస్తూ, అప్పుడే చీకటి పడిపోయిందా, ఒంటరి జీవితం అయింది, ఇంట్లో దీపం వెలిగించే దిక్కు కూడా లేదు అంటూ తిన్నగా పాకలోకి వెళ్ళి గూట్లో దీపం వెలిగించాడు. వాడి అతి చనువుకు జనార్దనానికి చిరాకు వేసింది. బాగా చీకటి పడిపోయింది, ఇక నువ్వు వెళ్ళవచ్చులే అని కోపాన్ని దిగమింగుతూ అన్నాడు. ఆ మనిషి జనార్దనాన్ని ఇగాదిగా చూసి, ఎవడివయ్యా నువ్వు, నా ఇంటికి వచ్చి నన్నే బాయాస్తావా, వెళ్ళు వెళ్ళు, మర్యాద ఇచ్చుకోపోచుకోవాలని తెలుస్తుందా అంటూ జనార్దనాన్ని అవతలకు నెట్టి తలుపు మూసుకున్నాడు. ఆ రాత్రంతా జనార్దనం తలుపు బదుతూ అవతలనే ఉన్నాడు. ఆ మనిషి, నా ఇంటి తలుపులు బద్దలవుతే నువ్వు డబ్బులు ఇచ్చుకోవాలి అనేసి నిద్రపోయాడు. కొంతసేపటికి తెల్లవారింది. ఊరు వాళ్ళు చేపలు వేటకు బయలుదేరారు. జనార్దనం వాళ్ళందరినీ పిలిచి, ఈ అన్యాయం చూడండి అంటూ జరిగిందంతా చెప్పాడు.
ఇంతలో ఆ మనిషి తలుపు తెరుచుకొని వచ్చి, వీడెవడో పిచ్చివాడిలా ఉన్నాడు, నా ఇంటిని పట్టుకొని తన ఇల్లు అంటూ రాత్రంతా ఒకటే రచ్చ అన్నాడు. జనార్దనానికి ఆవేశం వచ్చి, మీరే చెప్పండి, ఈ ఇల్లు నాదా వాడిదా? మీరంతా రోజు వస్తూ పోతూ నన్ను చూడడం లేదా? ఈ దొంగ పీనుగానికి బుద్ధి చెప్పండి అన్నాడు కోపంగా. ఊరి వాళ్ళంతా జనార్దనానికి కింది నుంచి పైదాకా తేరిపాగా చూసి, ఎవడివిరా నువ్వు, చూస్తే దొంగలా ఉన్నావు, ఈ ఇల్లు ఈ గడ్డపాయనదే, మేము రోజు ఇతన్నే చూస్తాము, మేము ఇంతదాకా నిన్ను చూసిన పాపాన లేదు, మర్యాదగా నీ దారిన నువ్వు వెళ్ళిపో, లేకపోతే ఎముకలు విరిగేంత తంతాము అని జనార్దనానికి దబాయించారు. జనార్దనం నిఖార్తపోయాడు. ఊరి వారంతా తన మీద ఉన్న అసూయతో, తన ఆస్తి కాజేయాలని దురుద్దేశంతో ఈ నాటకం ఆడుతున్నారని వాడు గ్రహించాడు. వాడు రెండుసార్లు గట్టిగా తల విదిలించి వెర్రి చూపులు చూస్తూ, మీరు నా కళ్ళు తెరిపించారు. ఇన్నాళ్ళు ఈ ఇల్లు నాదనుకున్నాను. అయితే నేను పెట్టెలో దాచిన బంగారం కూడా నాది కాదా అని అమాయకంగా వాళ్ళని అడిగాడు. వాళ్ళు జనార్దనం మతి కోల్పోయాడని రూఢి పరుచుకొని, నీది కాదు, ఆ బంగారం అంతా నాది, అది ఎక్కడ దాచావో త్వరగా చెప్పు అంటూ ఆతృతగా వాణ్ణి అడిగారు. జనార్దనం దూరంగా ఉన్న ఎత్తైన ఇసుక దిబ్బను చూపించి, పెట్టెను బంగారం ఆ ఇసుక దిబ్బలోనే ఉంది అన్నాడు. అంతా ఎవరికి వారే కలిసత్తువ కొద్దీ ఆ వైపుకు పరిగెత్తారు. ఆ బంగారం ఎవరికి వారే తమ సొంతం చేసుకోవాలని ఆత్రం గడ్డ మనిషితో సహా అందరూ ఆ వైపు పరిగెత్తి పోయిన జనార్దనం తేలిగ్గా నిట్టూర్చి, సరుగుడు చెట్టు మొదట్లో పాతిపెట్టిన బంగారం ఉన్న పెట్టెను తీసుకొని అప్పటికప్పుడు నాటు పడవలో బయలుదేరి ఆ దుష్టులకు దూరంగా వెళ్ళిపోయాడు. మంచి చోటు అని తండ్రి అనటంలో అసలు అర్థం మంచి మనుషులు ఉన్న చోటని జనార్దనం తెలుసుకుని తమ సొంత ఊరు వెళ్ళిపోయి తనని ఆదరించే వారి మధ్య ఆనందప్రదంగా ఆయన జీవితం గడిపాడు.